తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సిఐడి అధికారుల బృందం వెళ్లింది. ఐవీఆర్ కాల్స్ తో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఈసీకి ఇటీవలే ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వాలని సిఐడి అధికారులు కోరుతున్నారు. ఈసీ ఆదేశాలతో ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అటు మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుకు సిఐడి బృందం వెళ్లింది. టీడీపీ ఆఫీస్ ఇన్ఛార్జ్ అశోక్ బాబుకు నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై ఐవీఆర్ కాల్స్ తో టీడీపీ దుష్ప్రచారం చేస్తుందంటూ కొద్ది రోజుల క్రితం వైసీపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు ఇచ్చింది. ఆ ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం సిఐడికి ఆ ఫిర్యాదును పంపి తక్షణం చర్యలు తీసుకోవాల్సింది కూడా ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఆదేశాలతో ఇవాళ ఏపీ సిఐడి రంగంలోకి దిగింది. ఇవాళ ఈ అంశానికి సంబంధించి ఫిర్యాదుకు సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేసింది. ఎఫ్ఐఆర్లో A1గా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా A2గా నారా లోకేష్, A3గా టీడీపీ పార్టీతో పాటు పలువురిని ఎఫ్ఐఆర్లో నిందితులుగా ఏపీ సిఐడి చేర్చింది. దానికి సంబంధించి విచారణ కూడా ఏపీ సిఐడి మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే విచారణ ప్రక్రియలో భాగంగా ఇవాళ మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్కు ఏపీ సిఐడి అధికారులు వెళ్లారు. అక్కడ టీడీపీ ఆఫీసు ఇన్ఛార్జ్ అశోక్ బాబుకు నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం అవుతుంది. రేపు ఈ అంశానికి సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందా కూడా ఏపీ సిఐడి అధికారులు నోటీసులో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఫిర్యాదు ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సంబంధించి కూడా మరికొంత సమాచారం ఏపీ సిఐడి అధికారులు కోరుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే వైసీపీ ఆఫీస్కు కేంద్ర కార్యాలయం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సిఐడి అధికారుల బృందం వచ్చింది. ప్రస్తుతం ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయనతో సంప్రదించారు ఏపీ సిఐడి అధికారులు. మరి కాసేపట్లో ఆయన వైసీపీ ప్రధాన కార్యాలయానికి రాబోతున్నారు. ఫిర్యాదుకు సంబంధించి మరింత సమాచారం ఇవ్వాల్సిందిగా, విచారణ ముందుకు వెళ్లాలంటే కొంత సమాచారం అవసరాన్ని కూడా సిఐడి కోరినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే సమాచారం ఇవ్వడానికి మల్లాది విష్ణు మరి కాసేపట్లో పార్టీ కేంద్ర కార్యాలయానికి రాబోతున్నారు. మొత్తం మీద మాత్రం ఐవీఆర్ కాల్స్ సంబంధించి టీడీపీ దుష్ప్రచారం చేస్తుంది, వైసీపీ ప్రధానంగా విమర్శిస్తుంది, ఎన్నికల ప్రచారంలో కూడా చెప్తుంది, దానివల్ల ఎటువంటి నష్టం లేదని చెప్తుంది. మరోవైపు సిఐడి దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత విచారణలో దూకుడు పెంచింది. రేపే విచారణకు హాజరు కావాల్సిందిగా టీడీపీ ఆఫీసు ఇన్ఛార్జికి నోటీసు కూడా ఇచ్చింది. రేపు విచారణలో ఎటువంటి విషయాలు టీడీపీ ఆఫీస్ ఇన్ఛార్జ్ అశోక్ బాబు చెప్తారు, సిఐడి అడుగులు ఏ విధంగా ఉంటాయని చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఈ ఐవీఆర్ కాల్స్ ను అంటే ఈ అంశానికి సంబంధించి ల్యాండ్ టైటిల్ యాక్ట్ సంబంధించి ఐవీఆర్ కాల్స్ ఏవైతే వెళ్తున్నాయో వాటిని వెంటనే నిలిపివేసిందిగా టెలికాం ఆపరేటర్లకు ఏపీ సిఐడి లేఖ రాస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. విచారణలో భాగంగా దీనికి సంబంధించి కూడా చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే విచారణ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, దీంట్లో ఎవరు నిందితులుగా తేల్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. కెమెరాను కోటితో కలిసి రాఘవేంద్ర, NTV, తాడేపల్లి.